హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఎవరైనా మొట్టమొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న గంటను కొట్టండి. మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా ఈరోజు డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాష్ డిపాజిట్ స్లిప్ ఎలా రాయాలి. సో ఎవరైనా అన్ని బ్యాంకుల క్యాష్ డిపాజిట్ స్లిప్ సేమ్ ఉంటాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకున్నాను. ఒకసారి చూద్దాం ఎలా రాయాలో. ఫస్ట్ ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాష్ డిపాజిట్ కామన్ క్యాష్ డిపాజిట్ స్లిప్. పైన డేట్ మనం ఏ రోజైతే క్యాష్ జమ చేస్తున్నామో ఆ రోజు డేట్ మనం వెళ్ళి డేట్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి డిపాజిటెడ్ ఇన్ విచ్ బ్రాంచ్, ఏ బ్రాంచ్లో డిపాజిట్ చేస్తున్నాం మనం. అది మళ్ళీ మై అకౌంట్ ఈజ్ విత్ విచ్ బ్రాంచ్. మై అకౌంట్ హన్మకొండ బ్రాంచ్లో ఉంది. హన్మకొండ బ్రాంచ్లో కడుతుంటే హన్మకొండ అని రాశాను. కింద ఫుల్ నేమ్ రాయాలి. అకౌంట్ హోల్డర్ యొక్క ఫుల్ నేమ్ రాశాను. నెక్స్ట్ వచ్చేసి కింద అకౌంట్ నెంబర్, మీ 14 డిజిట్ అకౌంట్ నెంబరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫుల్ అకౌంట్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ అకౌంట్, సేవింగ్ అయితే సేవింగ్, కరెంట్ అకౌంట్, లోన్, ఓడి అలా ఉంటాయి. అలా రాసాను. సేవింగ్ కాబట్టి సేవింగ్ రాశాను. ఇక్కడ వచ్చేసి ఈ కాలం వచ్చేసి ఇంపార్టెంట్ పీసెస్, నెంబర్ ఆఫ్ పీసెస్, ఎన్ని నోట్లు కడుతున్నాము, వాటి లెక్క ఎంత, 2000 నోట్స్ ఎన్ని కడుతున్నాం, 500 ఎన్ని కడుతున్నాం, 200 ఎన్ని కడుతున్నాం, 100 ఎన్ని కడుతున్నాం అని మొత్తం అలా రాయాల్సి ఉంటుంది. సో 2000 to 510 కడుతున్నాం. 2002 అంటే 4000 అవుతాయి, 510 అయితే 5000 అవుతాయి. అలా పూర్తిగా రాసి కింద టోటల్ అని ఉంది. టోటల్ 9000 అని రాసాం. మనం 9000 జమ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఈ పక్కనే ఉంది చూడండి, టోటల్ అమౌంట్ అండ్ రూపీస్. సో 9000 రూపీస్ అని 9000 రూపీస్ ఓన్లీ అని రాశాను నేను. నెక్స్ట్ వచ్చేసి కింద ప్యాన్ ఇఫ్ క్యాష్ డిపాజిట్ 50,000 అండ్ అబోవ్. 50,000 అండ్ అబోవ్ అయితే ప్యాన్ నెంబర్ అవైలబుల్ ఉంటే రాయాల్సి ఉంటుంది. ప్యాన్ నెంబర్ కంపల్సరీ 50,000 అబోవ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్ మొబైల్ నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. మీ మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది సిగ్నేచర్ ఆఫ్ ది డిపాజిటర్, డిపాజిట్ చేసే వాళ్ళ సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. ఇది బ్యాంక్ వాళ్ళు ఫైల్ చేసుకుంటారు. ఇంకా ఇది మనకు వస్తుంది. ఈ 2 స్లిప్పులు ఉంటాయి. ఇది మనకి ఇస్తారు స్లిప్. డేట్ మనం ఏ రోజు జమ చేస్తున్నామో ఆ రోజు డేటు. నెక్స్ట్ డిపాజిటెడ్ ఇన్ విచ్ బ్రాంచ్, ఏ బ్రాంచ్లో డిపాజిట్ చేసామంటే ఆ బ్రాంచ్ పేరు రాయాలి అక్కడ. నెక్స్ట్ కింద సేమ్ మై అకౌంట్ ఈజ్ విత్. సో మీ అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉంది. నేను హన్మకొండ బ్రాంచ్లోనే డిపాజిట్ చేస్తున్నాను. హన్మకొండ బ్రాంచ్లోనే అకౌంట్ ఉంది కాబట్టి 2 హన్మకొండ అని రాశాను. నెక్స్ట్ సేమ్ ఫుల్ నేము, అకౌంట్ నెంబర్, మీ 14 డిజిట్ అకౌంట్ నెంబర్ ఫుల్గా రాయాలి. సేమ్ ఇటువైపు కూడా టైప్ ఆఫ్ అకౌంట్ అంటే సేవింగ్ అకౌంట్, లోన్ అకౌంట్ రాయాలి. నెక్స్ట్ కింద క్యాష్ ఆర్ చెక్ అని ఉంది. పైన క్యాష్ కడుతున్నాం కూడా క్యాష్ అని రాశాను. టోటల్ 9000 అని రాసి కింద వర్డ్స్లో కూడా 9000 రూపీస్ ఓన్లీ అని రాశాను. సో ఇది ఫ్రెండ్స్ క్యాష్ డిపాజిట్ స్లిప్ ఏ బ్యాంక్ అయినా సేమ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.